హాయ్ అండి, టేస్టీగా మసాలా స్వీట్ కార్న్ ఎప్పుడైనా ఇలా తయారు చేశారా? లేదంటే ఒకసారి ఇలా నేను చేసినట్లుగా చేసి చూడండి, చాలా బాగుంటాయి. స్వీట్ కార్న్ అయితే ఇలా పొత్తులన్నీ ఒలిచేసుకోవాలి. మనకు ఎన్ని కావాలంటే అన్నీ ఒలిచేసి ఒక బౌల్లో వేసుకుని ఒకసారి అన్నీ కడిగేయాలి. స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక 2 టీ స్పూన్ల వరకు నేను వేసిన స్వీట్ కార్న్కి 2 టీ స్పూన్ల మేగడ వేసానండి. పాల మేగడ వేసి అది కరిగేటప్పుడే మనం ఈ స్వీట్ కార్న్ కూడా వేసేసి వేయించుకోవాలి. మేగడ లేకపోతే మనం బటర్ కూడా వేసుకుని చేసుకోవచ్చండి. ఇలా 2-3 నిమిషాలు మూత పెట్టేసి స్టవ్ లోపల పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి అన్నమాట. చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే. చూసారు కదా, ఇప్పుడైతే 2-3 నిమిషాల్లో స్వీట్ కార్న్ అయితే మగ్గిపోయింది. దీంట్లో ఇప్పుడు మనకు కావాల్సిన మసాలా, కారం, అలాగే చాట్ మసాలా, సాల్ట్ అన్నీ వేసుకోవాలన్నమాట. నేనైతే వెల్లుల్లి కారం వేసాను. మీకు నచ్చితే గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, టేస్టీగా స్వీట్ కార్న్ మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇలా టేస్టీగా చేసి పెడితే పిల్లలే కదండి, పెద్దవాళ్ళు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో తప్పకుండా ఇలా ట్రై చేయండి. పైన కొత్తిమీర చల్లుకోండి, ఇంకా సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.